స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ విసిరితేనే పంచ్ ఉందా లేదా అని వెతుక్కోనక్కర్లేదు. అలా తన మాటే తూటాలా మారుతుంది. అదే బుల్లెట్ల స్పెషలిస్ట్ డైలాగ్స్ విసిరితే తూటా కాస్త మిజైల్ అయిపోతుంది. ఇప్పుడలా ఉస్తాద్ భగత్ సింగ్ మాటే తూటాగా మారింది. పవన్ కెరీర్ లో ప్రతి మూవీలో డైలాగ్స్ ఇలా పలికినవే. కాకపోతే ఇది కాస్త వైల్డ్ గా రీసౌండ్ చేస్తోంది. 2 రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అంటూ హరీష్ అండ్ కో చేసిన హంగామాకి తగ్గట్టే ప్రోమో వచ్చింది. డైలాగ్ పేలింది. పొలిటికల్ గా కూడా మైలేజ్ ఇచ్చే మాటల తూటాలే పేలబోతున్నాయన్న మాటే నిజమైంది. గాజే గన్నైంది. విలన్ ను గుచ్చి రచ్చ చేసింది. హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ మూవీ అంటే మాటల తూటాలు పేలాల్సిందే. గబ్బర్ సింగ్ లో అలాంటి తూటాలెన్నో పేలాయి. పవన్ మూవీ అన్నాక ఆరెంజ్ మాటల తూటాలు లేకుండా ఉండే ఛాన్సే లేదు. పవన్ కళ్యాణ్ ప్రతి మూవీలో పంచ్ డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉండటమే కాదు, వైరల్ అవ్వటం కూడా కామనే. అయితే ఈసారి మాత్రం కాస్త పొలిటికల్ టచ్ కూడా ఎక్కువగా రీచ్ అవుతోంది. పవన్ మాటే తూట అనేంతగా బ్రాండ్ ఇమేజ్ ఉంది. అంతగా ట్రెండ్ సెట్ చేసే తనకి త్రివిక్రమ్ నుంచి హరీష్ శంకర్ వరకు మాటల తూటాలు పేల్చే రైటర్ కమ్ డైరెక్టర్ తోడైతే హిస్టరీ రిపీట్స్. అదే జరుగుతోంది. అత్తారింటికి దారేదిలో సింహం డైలాగ్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అజ్ఞాతవాసితో కుర్చీ తయారీ వెనుకున్న యుద్ధం అంత పాపులర్ అయింది. బేసిక్గా పవర్ స్టార్ సినిమాలో మాటలకున్న వెయిట్ అలాంటిది. కాకపోతే ఏపీ ఎలక్షన్స్ వల్ల ఆగిన తన కొత్త సినిమాల షూటింగ్ తో ఫ్యాన్స్ డీలా పడ్డా వస్తున్న సినిమా అప్డేట్స్ తో పండుగ చేసుకుంటున్నారు. ఈ నెల 24న ఓజీ కొత్త ప్రోమో రాబోతోంది. అందులో కూడా పవన్ మాటల తూటాలుండేలా ఉన్నాయంటున్నారు. అదే నిజమైతే ఎలక్షన్స్ అయిపోయే వరకు పవన్ సినీ సందడి మిస్ అయ్యే జనాలకి కొత్త అప్డేట్స్ ఆకలి తీరేలా చేస్తాయి. మొత్తానికి ఇటు సినిమా అటు పొలిటికల్ పంచ్ తో ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్న కాన్సెప్ట్ వర్కౌట్ అయ్యేలా ఉంది.